నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు, కౌన్సిల్లో తిరుమల కల్తీ నెయ్యి గురించి వదలడం లేదు. అయితే వైసీపీ ఏం చేయబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ శంకర్రావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, వాస్తవానికి అసెంబ్లీలో ఎలాంటి నిజాలు బయటపెట్టారనేది మనం స్పష్టంగా చూసాం. అసెంబ్లీలో ఏం జరిగింది, తిరుమల లడ్డు అటు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా ఏం జరిగిందో చాలా స్పష్టంగా చూసాం. ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ చిల్లర దొంగల్ని కాదు, ఒకేసారి గజ దొంగను పట్టుకోండి అని చెప్పేసి అనడం, దాని మీద లోకేష్ గారు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పట్టుకోవడానికే మా ప్రయత్నాలు అని చెప్పేసి అనడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ మరి ఆ మాట ఎందుకు అన్నాడో కానీ మేము ఎప్పటి నుంచో చెప్తున్నది అదే. నువ్వు 36 మందిని పెట్టావా ఛార్జ్ షీట్లో, ఎవరిని అడుగుతున్నది సిబిఐ ఆఫీసర్లని. 36 మందిలో మరి వైవి సుబ్బారెడ్డి ఏడి అని అడుగుతున్నాము. ఇప్పుడు కాదు, నీకు ఎడిషనల్ ఛార్జ్ షీటు ఏసీబీ నెల్లూరు కోర్టులో సిబిఐ సిట్ వాళ్ళు ఫైల్ చేసిన రోజు నుంచి మరి మేమైతే అదే అడుగుతున్నాం. వైవి సుబ్బారెడ్డి ఎక్కడికి పోయిండా, ఛార్జ్ షీట్లో ఎందుకు లేడా అని అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ ఇవాళ ఆ క్వశ్చన్ అడిగినందుకు నేను ముందుగా బొత్స సత్యనారాయణ అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే బొత్స సత్యనారాయణకు కూడా తెలుసు వైవి సుబ్బారెడ్డి పేరు లేకుండా, వైవి సుబ్బారెడ్డి పేరు అక్కడ ప్రస్తావించకుండా అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం తప్పు అని బొత్స సత్యనారాయణ కూడా నమ్ముతున్నాడు. కాబట్టి ఆయన ఆ మాట అనేసాడు. కాకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకుతాడు. ఏం వయసు వచ్చింది కానీ బుర్ర పెరగలేదా, మా బాబాయిని నన్ను ఇరికిద్దామని చూస్తున్నావా, ఏం బొత్స సత్యనారాయణ ఒళ్ళెట్లుందని అడుగుతాడు. అది వేరే విషయం. కాకపోతే పబ్లిక్లో అయితే బొత్స సత్యనారాయణ మాట్లాడిన విషయం మాత్రం అది 100% కరెక్ట్. నీకు బోర్డు రిజల్యూషన్ ఎవరు చేశారు? కడూరి చిన్నప్పన్న, లేకపోతే ఈశ్వర్ రెడ్డి, మద్ది విజయభాస్కర్ రెడ్డి, కులకర్ణి, వీళ్ళు కలిసి బోర్డు రిజల్యూషన్ చేస్తారా? వీళ్ళు బోర్డు మెంబర్లా? వీళ్ళే ఉన్నారా బోర్డులో? బోర్డులో ఎవరున్నారు? పర్చేజ్ కమిటీలో ముఖ్య అతిథులుగా, ప్రత్యేక అతిథులుగా ఆ రోజున ఎవరు వచ్చారు? ఫిబ్రవరి 19వ తారీఖు అనుకుంటా, ఫిబ్రవరి 19వ తారీఖు 2022 సంవత్సరంలో స్పెషల్ ఇన్వైటీస్గా పర్చేజ్ కమిటీ మీటింగ్కి ఎవరు వచ్చారు? భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఆ రోజు పర్చేజ్ కమిటీ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. స్పెషల్ ఇన్వైటీస్, ప్రత్యేక అతిథులు. మరి వీళ్ళ పేర్లు లేకుండా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి పేర్లు లేకుండా నువ్వు ఛార్జ్ షీట్ ఎట్లా ఫైల్ చేస్తావా? అడుగుతున్నది అదే. మనం ఇన్ని రోజుల నుంచి అడుగుతున్న దాన్ని బొత్స సత్యనారాయణ పాపం మనసులో ఉండబట్టుకోలేక ఇవాళ పబ్లిక్లో అడిగాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గుండె కదిలి ఉంటుంది. అమ్మ, ఈయన ఇట్లా మాట్లాడాడు, ఏమి పెద్ద ఆయనకి ఏం మతిపోయిందా, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు అనుకుంటే ఇదేంది మనల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నాడు, అంటే మనం ఇచ్చిన స్క్రిప్ట్ ఏమైనా మారిపోయిందా అని ఒక్కసారి గుండె గతుక్కుమని ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి అదేదో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక టెంపుల్ దీనికి వెళ్ళాడు. ఈయనకి ఎందుకు, హీజ్ ఎ క్రిస్టియన్, హీజ్ ఏ క్రిస్టియన్, 4th జనరేషన్ క్రిస్టియన్. ఇతనికి ఎందుకు తాపత్రయం? తడవకి వచ్చి దేవాలయాలని అపవిత్రం ఎందుకు చేస్తున్నాడు? ఇతనికి ఏం సంబంధం? ఇతనికి ఏం అవసరం? పని కట్టుకొని వచ్చి నువ్వు అక్కడ సంకల్పం చెప్పే టైంలో సంకల్పం చెప్పాడు 3 సార్లు తీసుకొని తర్వాత వదిలేయాలి. నువ్వేం చేసావు? నువ్వు అసలు తీసుకోవడానికే ఇష్టపడలా.
నువ్వు మమ అనుకుని అక్షింతలు వెనక వేయవా అంటే తీసి అవినాష్ రెడ్డి మొహాన్ని కొడుతీవి. కూర్చోటానికి నీకు జాత కాకపోయా, నీ మోకాళ్ళు వంగకపోయా. ఏదన్నా అలవాటు ఉండే పని చెయ్యాలి కదా జగన్మోహన్ రెడ్డి. మీకు చర్చిల్లో వాటిట్లో బల్లలు ఉంటాయి, వాటి మీద కూర్చుంటారు. మరి హైందవ మతంలో కింద కూర్చోవాలి కదా, పేటేసుకొని కింద కూర్చోవాలి. నీకు అలవాటు లేదు, కూర్చోబోతూ కింద పడ్డావు. నీకు సతీ సమేతంగా రావాలి, నువ్వు రావు, నీకు అలవాటు లేదు, నీ మిస్సెస్ రారు. రాని ఒక రకంగా చూస్తే ఆమెను అప్రిషియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక మొత్తానికి అయితే ఆమె నేను క్రిస్టియన్ని, నేను టెంపుల్స్కి రాను అని ఆమె చెప్పింది, ఇంక రావట్లేదు ఆమె. నీవెందుకు మాకెందుకు ఈ దరిద్రం అంటున్నాను నేను. నువ్వు వచ్చి కూర్చొని నీకు ఏం చేయాలో తెలీదు. నేను జనరల్గా నేను చెప్తుంటా కదా అంకమరావు గారు, ఇప్పుడు ఇఫ్తార్ విందులకి వాటికి వీటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఎట్లా ప్రవర్తించాలి అని హిందువులు ఎవరన్నా వెళ్ళినప్పుడు నాయకులు మొత్తం అంతా తెలుసుకొని వెళ్తారు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళి అదే పాటిస్తారు. నీకు తెలీదు, నీ మతం కాదు కదా. నువ్వు ఒక దేవాలయానికి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఏం చేయాలి, బ్రాహ్మణులు ఎట్లా చెప్తారో అది నేను ఎట్లా చేయాలి అనే విషయాలని ఎవరినన్నా అడిగి తెలుసుకొని వాటిని పాటించే జ్ఞానం ఉండాలి నీకు. అది లేనప్పుడు నువ్వు దేవాలయాలకు వెళ్ళకూడదు. నీకు ఆ జ్ఞానమే లేదు. నువ్వు కొబ్బరికాయ కొట్టాలి అంటే నువ్వు వంగి కొట్టలేవు. నేను కుర్రాడిని అంటావు కదా. నీ 54 ఏళ్ళు ఉన్నా కానీ నువ్వు కుర్రాడివే కదా. నువ్వు వంగి కొబ్బరికాయ కొట్టలేవు. నీ కొబ్బరికాయ కొట్టాలంటే అక్కడ ఉన్న పూజారి పైకి పెట్టాలి రాయిని, కొట్టే రాయిని. ఎందుకు వచ్చిన గోల? నువ్వు ఎందుకు వస్తావు? దేవాలయాలను అపవిత్రం ఎందుకు చేస్తావు? నువ్వు సతీ సమేతం రాకుండా నువ్వు ఒక్కడవే వచ్చేసి నువ్వు అక్కడ నువ్వు ఏమి సంకల్పంలో ఏం చెప్పాడు, ఏం చెప్పించుకున్నావు అక్కడ? సంకల్పంలో నువ్వు ఏం చెప్పుకుంటే నీ మనోభిష్ట సిద్ధి కోసం నువ్వు చేయాలి. మనోభిష్ట సిద్ధి చేద్దాం అని ఏదో చెప్తారు వాళ్ళు. ఈంట ముఖ్యమంత్రి కావాలి, భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పించుకుంటాడు. ఏం మనిషి అసలు? నీకు అసలు మంత్రము, ఆ పవిత్రత, దేవాలయము, ఆ పవిత్రత నీకు ఏమీ తెలీదు. జీరో నాలెడ్జి. నువ్వు తడతడకి వచ్చేది ఎందుకు అంటే నువ్వు హైందవ ధర్మాన్ని, హిందూ మతాన్ని అపవిత్రం చేయటానికి నువ్వు వస్తున్నావు, అవహేళన చేస్తున్నావు. నువ్వు అక్కడ కూర్చుంటున్నావు, నువ్వు పోతున్నావు, నువ్వు అక్కడ నీకు బ్రాహ్మడు చెప్పేది నీకు అర్థం కాదు. నీకు అర్థం కావాలని కూడా నేను అంటల్లా. ముందర అక్కడికి వచ్చేటప్పుడు అయ్యా నేనేం చేయాలి అని తెలుసుకునే నీకు ఒక దాన్ని ఏమంటారు అంటే నీ ఈగో పక్కన పెట్టి బ్రాహ్మడు ఏం చెబితే అది చేయాలి. నీకు అది నీ ఈగో నీది, నువ్వు చెప్పినట్టు బ్రాహ్మడు వినాలి. నీ బ్రాహ్మడు సంకల్పం నీవు ఎట్ట చెప్పాలో నువ్వే చెప్తావు. నేను మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలి అట చెప్పండి అంటే బ్రాహ్మడు చెప్పాడు పాపం. ఆ బ్రాహ్మడికి కూడా కొంత జ్ఞానం ఉండాలి. ఆ బ్రాహ్మడు కూడా నువ్వు నీకేం కర్మ పట్టిందా? నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళు ఇచ్చే దక్షిణ కోసం నువ్వు అంత ఇది చేయాలా, అంత అఘోరించాలా, అంత అవసరమా? ఏం మాట్లాడతావు? నువ్వు అక్కడికి వచ్చి నీ సంకల్పం ఎట్ట చెప్పాలో కూడా తెలియని వాడు నువ్వు బ్రాహ్మడు ఎట్లవుతావు? నువ్వు సంకల్పం ఎట్ట చెప్పాలో తెలియకుండా నువ్వు పూజ చేయడానికి ఎట్టొచ్చావు? ఐఎమ్ స్ట్రైట్ అవే ఆస్కింగ్. నీకు సంకల్పంలో నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ప్రధానమంత్రి కావాలని ఉంటుందా? నువ్వు ఎందుకు చెప్పావు? అంటే వాళ్ళు నిన్ను బెదిరించి చెప్పించారా, డబ్బులు ఇచ్చి చెప్పించారా? ఏం చెప్పు నువ్వు చేస్తున్న దానికి? నేను అక్కడ ఉన్న అర్చకుడు పూజారిని అడుగుతున్నాను నేను. నువ్వు ఎంత నవ్వుల పాలయ్యావో తెలుసా? నువ్వు వేదం చదువుకొని ఉంటావు, లేకపోతే నీకు మంత్రం రాదు. నువ్వు కనీసం మంత్రాలన్నా, వేదం చదవకపోయినా మంత్రాలన్నా చదువుకొని ఉంటావు. నీ మంత్రం అంతా వేస్ట్. నువ్వు అటువంటి సంకల్పం చెబితే
అతనికంటే తెలియదు, అతను మన మతం కాదు కదా, అతను వేరే మతానికి సంబంధించిన వ్యక్తి. నువ్వు అట్లా సంకల్పం చేయటం ఏంటి? అందుకని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది వీళ్ళందరూ అర్చకులు, వీళ్ళు పూజారులు, వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, మీరు సంకల్పం చేయటమే కరెక్ట్గా చెప్పకపోతే అది తిరిగి మీకే కొడుతుంది. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీకు మీరు డబ్బుల కోసమో లేకపోతే అక్కడెవడో వైసీపీ లీడర్ బెదిరించి చెప్పాడు అనుకో, నేను చేయనా, నువ్వు చేసుకో, నువ్వు చెప్పుకో సంకల్పం అని చెప్పి వెళ్ళిపోవాలి. అది బ్రాహ్మణులు చేయాల్సిన పని. ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, చెప్తావు, చెప్పు, దేవుడికి చెప్పు. ఆయన దేవుడు వేరే బాబు, నువ్వు నీ దేవుడికి చెప్పిన ప్రయోజనం లేదు. అందుకని ఇటువంటివన్నీ కూడా చాలా నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన ఈగో ప్రాబ్లమ్స్ తోటి హిందూ మతం మీద దాడికి వస్తూ ఉన్నాడు. ప్రతిసారి తన ఈగోని నెరవేర్చుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా మంచిది కాదు. అయితే అంకమరావు గారు, ఎందుకనో అంటే అసలు తెలియకనా, లేకపోతే అర్థం కాకనా, లేకపోతే అమాయకత్వం కాదు, నిన్న జరిగినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా మనం చూసుకుంటే, ఏదైతే తీర్థం తీసుకొని పుచ్చుకోవాల్సింది కాస్త తాగడంలా దాన్ని మళ్ళీ ఎమ్మటే ఇట్లా కింద పడేసి టిష్యూతో తుడుచుకుంటున్నాడు. ఏదైతే ఆ హోమంలో వేయాల్సినటువంటి పదార్థాలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వేయకుండా అది మళ్ళీ పూజారికి ఇచ్చి పూజారి చేతులకు పోయి వేయిస్తున్నాడు. డైరెక్ట్గా ఇట్లా హోమంలో వేయాల్సింది కాస్త తీసుకొని మళ్ళీ పక్కన పూజారికి ఇచ్చి పూజారి నుంచి మళ్ళీ హోమంలో వేయిస్తున్నాడు. అంటే అన్నీ తెలిసే చెయ్యకూడదు అని చెప్పి సంకల్పంతోనే వచ్చి కూర్చున్నాడు. ఏదైతే చేయాలో అదే చేసేసి వెళ్ళిపోయాడు. అక్కడ జగన్మోహన్ మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి సంకల్పం కూడా చెప్పించుకొని చేశాడు. సో గతంలో కూడా మనం చూసుకుంటే తిరుమల కొండపైన కూడా తులాభారం చేస్తున్నప్పుడు జగత్ రక్షక గోవింద అనబోయి జగన్ రక్షక గోవింద ఇవన్నీ కూడా కావాలనే చేయించుకుంటున్నాడు తప్ప అమాయకుడో లేకపోతే తెలియకో లేకపోతే ఈ మతం గురించి తెలియకో కాదు. దీన్ని ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టు అవహేళన చేయాలనే ఒక కుట్రతోనే వచ్చాడు, మళ్ళీ అవహేళన చేస్తూ ఉన్నాడు. ఎలా చూడాలంటే, ఎన్నిసార్లు పిలిచినా, ఎన్ని గుళ్ళకు పిలిచినా, ఎన్ని యాగశాలకు పిలిచినా అతను ఇలానే చేస్తాడు. అణుమాత్రం కూడా అతనిలో మార్పు రాదు. అతను అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇంటి దగ్గర కుడి సెట్ వేసుకునేటప్పుడు కూడా మనం చూస్తే ప్రసాదం కూడా టిష్యూ పేపర్లు పెట్టడం, ఇచ్చిన తీర్థాన్ని కూడా కింద పడేయడం. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు అతను తీర్థం తీసుకోమని కానీ పూజా కార్యక్రమంలో పాల్గొనమని కానీ మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. అతను క్రిస్టియన్, ఇది అందరికీ తెలిసిన సత్యం. అతను గౌరవంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, నేను వచ్చి పాల్గొంటాను, కానీ ఈ పూజా కార్యక్రమాలు నేను చెయ్యను అంటే అది కొట్టేవాళ్ళు ఎవరు లేరు. చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాలనుకున్నప్పుడు నువ్వు కూర్చున్నప్పుడే శుద్ధిగా చేయాలి. మనోభావాలు దెబ్బతినేయకూడదు. ఒక మతాన్ని అవహేళన చేయకూడదు. ఒక సమాజం మీద నువ్వు దాడి చేయకూడదు. నువ్వు ఇప్పుడు రెండూ చేస్తున్నావు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు వాళ్ళైనా సరే, ఇప్పుడు మనకు తెలిసినంత వరకు దేవుని రూపం మనకు తెలియదు. దేవునికి ప్రతిరూపంగా కొలుచుకుంటాం పూజారులని, అలాగే ఈ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళని. మనకు తెలియనివి, మనలో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్ది మంత్రాల ద్వారా వాటి మన చేత చెప్పించేసి మనలో ఉన్న లోపాలను లేకుండా చేయటం కోసం, పాప ప్రక్షాళన కోసం, అలాగే పితృదేవులకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి శాంతి కోసం, అలాగే ఇలా దేవదేవుడిని సృష్టించాలి అంటే మనకు తెలియదు కదా, నాకు తెలియవన్నీ. వాళ్ళు చెప్పే మంత్రాన్ని అప్పుడు నేను చెప్తూ ఉంటే నాకు ఏదో ఉపయోగం జరిగిద్దని, నేను చేసిన పాపకృత్యాలు ఏదన్నా ఉంటే పరిహారం చెందుతాయి అని చెప్పని భావించి ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్తాం మనం. అలాగే మనం ఏదైనా పొరపాటున ఇందాక వారు చెప్పినట్టు రేపు పొద్దున ఇంకో కార్యక్రమాలు ఇంకో దగ్గరికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, లేకపోతే చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీవించినప్పుడు మెలకుండా ఉంటాం. నా నెత్తి మీద పెట్టొద్దని అనం కదా. మనం కూడా అట్లనే చేతులు కట్టుకొని వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉంటాం. అక్కడ మనం ఆ మతం, దానివల్ల మతం మారినట్టయితే ఏం కాదుగా. లేనప్పుడు వెళ్ళగాకు, లేనప్పుడు అసలు దరిదాపులకు వెళ్ళమాకు, ఆ కార్యక్రమాలు చేయమాకు. అంటే పిచ్చిముండవాడకలారా,
నేను ఇలానే చేస్తాను, నేను ఇలాంటి వాడిని, మీరు నన్ను ఏం చేస్తారని చెప్పని ఒక రకంగా అందరినీ అపహాస్యం చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. సత్యమూర్తి గారు చెప్పినట్టు అలాంటి కార్యక్రమం నిర్వహించే వాళ్ళకు కూడా పుణ్యఫలం రాదు. ఇప్పుడు దాకా వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేయించుంటారు, దేవుని కోసం చేస్తారు. మనలాంటి వాళ్ళు ఇళ్లలో ఏదైనా జరిగితే మంచి అయినా చెడైనా శుభమైన అశుభమైన వాళ్ళ చేతే చేయించుకుంటాం కాబట్టి వాళ్ళకి వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా ఆ వేదాల్లోంచి వచ్చింది అనే భావంతో సంపూర్ణంగా దాని అర్థం వాళ్ళకి తెలుసు కాబట్టి మనం వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం. అలాంటి గౌరవభావంతో ఉండవలసిన వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు కొంచెం వాళ్ళ మీద కూడా ఒక రకమైనటువంటి దురభిప్రాయం అయితే నిస్సందేహంగా ఏర్పడుతుంది. ఖచ్చితంగా సార్, ఎందుకంటే దేవుడికి భక్తులకి మధ్యలో వారధులు అంటారు. అదే కదా, వాళ్ళు నిజంగానే దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆశీర్వదించడు, వాళ్ళు పూజలు ఆశీర్వదిస్తేనే మన దేవుడు ఆశీర్వదించాడని చెప్పేసి ఇక్కడ దేవుడిని అతను అవమానించిన, హిందూ సమాజాన్ని అతను అపహాస్యం చేసిన దానికి వీళ్ళ ద్వారా జరిగింది కాబట్టి అది ఎంతో కొంత వీళ్ళకి కూడా తగ్గింది. మీరు అది మర్చిపోవద్దు. ఏం సత్యమూర్తి గారు కాదంటారా? 100%. ఎందుకంటే తెలియని వాడు చేస్తే తెలియక చేశాడని చెప్పి దేవుడు వదిలేస్తాడు. అన్నీ తెలిసిన వాడు తప్పు చేస్తే ఏంటి వీళ్ళకని చెప్పని దేవుడు వాళ్ళని కూడా శిక్షిస్తాడు. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. హిందూ సమాజం మీద దాడి జరుగుతుంది, హిందువులను చంపేయాలని ఒక కుట్రలో భాగంగా ఎలాంటి కెమికల్స్ ద్వారా ఎలాంటివి వాడేసి ఈరోజు లడ్డూలు తయారు చేశారో చూస్తూనే ఉన్నాం. ఒక తిరుమల తిరుపతి కాదు కదండి సత్యమూర్తి గారు, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేవాలయాలు ఇదే జరిగించి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంత కళ్ళ ముందు జరుగుతున్న తర్వాత ఈరోజు కూడా ఇందాక ఒక మాట అన్నారు బొత్స సత్యనారాయణ గారి గురించి. ఈరోజు బొత్స సత్యనారాయణలో మనసులోని మాట బయటకు వచ్చిందని అయితే నేను భావిస్తున్నా. ఎన్నాళ్ళు అట్టి పెడతారయ్యా వీళ్ళందరిని బయట? రోజు ఇదే విధంగా నేను మాట్లాడి నేనేదో వాళ్ళ స్క్రిప్ట్ చదివి నేను ఎంతోమందికి నేను విలన్లు అయ్యే బదులు ఒక్కసారి ఈ విలన్ తీసుకెళ్ళి లోన కూర్చోబెట్టండి, మా దరిద్రం వెళ్ళిపోయింది. ఇటాళ్ళం అటు ఏ గూటికి వెళ్ళాల్సిన పక్షులు ఆ గూటికి వెళ్ళిపోతాం, మేము బయటగా వెళ్ళలేము. ఇక్కడ పానీరు ఇయే చదవాలా, రోజు ఇదే తిట్లు, ఇంటికి వెళ్తే తిట్లు, బజార్కి వెళ్తే తిట్లు, శాసనసభకు వచ్చినా ఇదే పరిస్థితి. వాళ్ళు శాసనసభకు రారు, శాసన మండలిలో మాకు ఇదే పరిస్థితి, నా చేత పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఈ కర్మ నాకెందుకు? ఒక్కసారి వాళ్ళని తీసుకెళ్ళి లోన కూర్చోబెట్టండి, దరిద్రం పోయిద్ది, పార్టీ ఉండదు, రాష్ట్రాన్ని బట్టిన శనివి విరగడైపోయిద్ది అని చెప్పని రెచ్చగొడుతున్నాడు ఈరోజు లోకేష్ బాబుని వీళ్ళందరూ కూడా. అంటే ఆయన అమాయకుడు కాదు, మనసులోని ఆలోచనని మనసులోని కోరికని ఈ విధంగా అతను వ్యక్తీకరిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్ కదా సార్ బొత్స సత్యనారాయణ. ఒకనాడు ఆయన అనుకున్నారు ముఖ్యమంత్రి అని చెప్పని, ఉత్తరాంధ్ర తరఫున ఆయన ముఖ్యమంత్రిని చేద్దామని అనుకున్నారు, ఆ రేసులో కూడా ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ రాజకీయాలు తీసి పక్కన పడేస్తే నిజంగా జరిగింది మామూలుగా ఏదన్నా ఉంటే, మనం ఏదైనా ముఖ్యమంత్రి కావాలనుకున్నా, ఒక పదవి పొందాలనుకున్నా, లేదా ఏదన్నా మన పరిశ్రమ అభివృద్ధి చెందడం కోసం ఏదైనా చేయాలన్నా దానికి ప్రత్యేకమైనటువంటి యాగాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి, అవి చేపిస్తారు. మనం చెప్తే నాకు ఇది కావాలండి అంటే అప్పుడు కూడా ఏం చేస్తారు, ఇలాంటి విధంగా చెప్పరాళ్ళు, ఇష్ట కామ్యాభి సిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఈ విధంగా వేద పండితులు ఆశీర్వదిస్తారు. మనకు ఒక రకమైన నమ్మకం ఏర్పడిపోయింది. మనం పాప పరిహారం చేసుకున్నాం, లేదంటే మన వ్యాపారం వృద్ధి చెందడం కోసం మనం ఈ యాగం చేసాం, ఈ హోమం చేసాం, వేద పండితులు మన ఆశీర్వదించారు కాబట్టి మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పని ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేయడానికి, ఆత్మవిశ్వాసం పెరగటానికి, ఒక నమ్మకం ఏర్పడటానికి, అడుగు ముందుకు వేయటానికి ఈ వేద పండితుల యొక్క ఆశీర్వచనాలు మనకి పునాదులు, బాటలు కూడా. మరి అలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు అలా చేశారు అంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంది. కానీ నిన్న జరిగినటువంటి నందీశ్వరుడి దేవాలయానికి సంబంధించి ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు వేద పండితులు చేసిన తప్పే, జగన్మోహన్ రెడ్డి పద్దాకులు చేస్తాడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు.
అతను నిష్టగా చేసినప్పుడు మనం ఆశ్చర్యపడాలా, అసలు దాని గురించి డిస్కషన్ పెట్టుకోవాలా మూర్తి గారు? అవునా కదా? 100%. అతను ఎప్పుడన్నా సరే నిష్టగా ఏదైనా చేస్తే అరే రే ఏంది ఇంత గొప్పగా చేశాడు అని చెప్పి మనం మాట్లాడుకోవాలి తప్ప, ఇలాంటివి అతను ప్రతిసారి చేస్తున్నాడు కదా, చెయ్యకపోతే ఆశ్చర్యం. సార్ అది కాదు సార్, నాకు ఇంకొక చిన్న డౌట్. దాదాపు ఈ 5-6 ఏళ్ళగా నిజంగా వాళ్ళ యొక్క పులివెందుల నియోజకవర్గం ఏ గుడి కూడా ప్రతిష్ఠ జరగలేదు సార్. ఇప్పుడు తిరుమలకి సంబంధించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు ఏం జరిగిందో చూపించిన తర్వాత అప్పుడు గుడి ప్రతిష్ఠ గుర్తొచ్చిందా? ఇప్పటిదాకా ఎప్పుడు పట్టు వస్త్రాలు వేసుకొని కూర్చోలేదే. దీన్ని ఎలా చూడాలి? ఇది కూడా ఒక స్ట్రాటజీనా? అంటే ఇక్కడ స్ట్రాటజీ కాదు, తరువుకు వస్తున్నాయి, వెనకేపు నుంచి ఒకవైపు నుంచి తరువుకు వస్తున్నాయి. ఇక్కడ సిట్టు వాళ్ళు గవర్నర్ గారు 11వ తారీఖు నాడు పెట్టాడు గవర్నర్ గారు ప్రసంగం. 11వ తారీఖు 11 గంటలకి వీళ్ళు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. సిట్టు వాళ్ళు కూడా 11 పేజీలు ఇచ్చారు. చూసారా ఎంత యాదృతికం ఇవన్నీ, ఆయనకి ఎట్టా కలిసి వస్తున్నాయో. దాంట్లో ఏమని చెప్పారు, ఆనాటి బోర్డు సభ్యులు, అధికారులు వీళ్ళందరూ ప్రమేయం ఉంది, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పినా కదా ఇచ్చింది. వీళ్ళకి సచ్చీలు అని చెప్పి ఇచ్చిందా? కరుణాకర్ రెడ్డి మాట్లాడుతానే ఉన్నాడు, ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి, నిన్న కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కూడా కొవ్వు పదార్థాలు లేవని మాట్లాడుతున్నాడు తప్ప కల్తీ లేదని మాట్లాడలేదుగా. జంతు కొవ్వు లేదంటే జంతు కొవ్వు లేదని మాట్లాడుతున్నాడు కదా, అంటే కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నాడుగా. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఒప్పుకోవడానికి? అంత అహంకారం ఏంటి, అంత భయం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఒకే నుంచి తరుముకు వస్తానే ఉన్నాయి. ఇది చాలదన్నట్టు రఘురామకృష్ణరాజు గారి విషయంలో సిట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సునీల్ నాయక్ ఇవాళ రేపో కాకపోతే న్యాయస్థానం ఇచ్చినట్టు ఒక 4 రోజుల లోపో, లేదంటే వీళ్ళు ఇంకా సుప్రీంకోర్టులో మాట్లాడుకొని కొంచెం దాన్ని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు జరిగే పరిణామాలు ఏంటి? ఆదరణ లిక్కర్ దాంట్లో చూస్తూనే ఉన్నాం మనం, మద్యం కుంభకోణంలో. మళ్ళీ ఎన్ని ఇట్లా తరుముకుంటా వస్తుంటే నమ్మించాల జనాలని, డైవర్షన్ చేయాలా, దాన్ని పక్కదోర పట్టించాలనే ఆలోచనలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. అంతే తప్ప త్రికరణ శుద్ధిగా చేయాల్సిన అవసరం లేదు అతనికి. త్రికరణ శుద్ధిగా చేసినట్టయితే కూర్చొని మీరు అన్నట్టు హోమంలో వేస్తే ఫలం ఆయనకి, ఆ ఫలితం కూడా ఆయనకే వస్తుంది కాబట్టి అది చేసి ఉండేవాడు. లేదు, అసలు తనకి దీని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇది కేవలం నాటకం, ఓట్ల కోసం నాటకం అంతే, ఇంకా రెండో ఆలోచనే లేదు. దీన్ని బట్టి ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా నా వరకైతే మాత్రం సత్యమూర్తి గారు ఏమన్నా అనుకొని, నా వరకైతే మాత్రం అతను జైల్లోకి వెళ్లకుండా ఇలానే 1 రోజులకో 2 నెలలకో 15 రోజులకో ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంటే ఎక్కడో ఏమోలో కాంగ్రెస్ పార్టీ వాదం అనుకునేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అనుకున్న వాళ్ళు, లేకపోతే రాజశేఖర రెడ్డి మంచి చేశాడని భావించేవాళ్ళు, రాజశేఖర రెడ్డి అబ్బాయి కాబట్టి మనం ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలో చేస్తారు. కాబట్టి ఇతను ఇలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలకు మాత్రం చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి విషయంలో ప్రారంభంలో చెప్పారు కదా సత్యమూర్తి గారు, సుబ్బారెడ్డి ఏడి, కరుణాకర్ రెడ్డి ఏడి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏడి, ధర్మారెడ్డి ఏడి, వీళ్ళందరూ లేకుండా సిట్ ఎలా నివేదిక ఇచ్చింది, ఛార్జ్షీట్ ఎలా ఫైల్ చేసింది, ఇది కదా ఈరోజు అందరూ ప్రశ్నిస్తారు. ఇప్పుడు చర్చ దాని మీద జరుగుతున్నది కదా. అదే బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు కదా. బొత్స సత్యనారాయణ ఏమంటున్నాడు, చిన్న దొంగలు పట్టుకున్నాడు పెద్ద దొంగ. చిన్నప్పని దొరికాడు, పెద్దప్పన్న సుబ్బారెడ్డికి మీరు ఎందుకు వదిలేస్తున్నారు? బోలేబాబా వాళ్ళు దొరికారు, అలీబాబా 40 దొంగలు ఇంకా ఉన్నారు కదా, అసలు అలీబాబా ముఖ్య నాయకుడు ఉన్నాడు కదా, మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఎంత తొందరగా అయితే మీరు ముందుకు తీసుకెళ్ళండి, మా వంతు సహాయం మేము చేస్తూ ఉంటాం, మధ్యలో వచ్చి నిజాలు చెబుతూ ఉంటాను, ఆ నిజాలు పట్టుకొని మీరు చేయాల్సింది చేయండి అని చెప్పని బొత్స సత్యనారాయణ గారు మనస వాచ కర్మణ కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే బలవంతంగా ఉన్నాడు ఈ మధ్యకాలంలో. అంటే మనం దేనికది చెప్పుకోవాలా, ఎక్కడ బయటికి వెళ్తే ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తే నా పరిస్థితి ఏందా అని చెప్పని బలవంతంగా తీసుకొచ్చేసి ఎమ్మెల్సీగా కూర్చోబెట్టారు. ఓడిపోయాడు కదా చీపురుపల్లిలో, అసెంబ్లీకి ఓడిపోయాడు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయింది కూడా ఎవరి కృపతోటో అందరికీ తెలుసు, దాని గురించి అనుమానం ఏం లేదు.
మరి ఈరోజు ఇతను ఈ విధంగా ప్రవర్తించే ప్రతి దానికి, అతను చేసే ప్రతి పనికి సమర్థించలేక మానసికంగా ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. మామూలు కొంచెం గట్టి మనిషి, భారీ కాయం. ఈ దెబ్బతోటి ఆయన చూడండి మీరు, ఈ అధికారం కోల్పోయిన కాడి నుంచి మనుషులు ఎంత తేడా వచ్చిందో. తన మాట మీద అతను నమ్మకం లేకుండా పోతుంది సత్యమూర్తి గారు. ఒకప్పుడు కాన్ఫిడెన్స్గా మాట్లాడేవాడు, స్పష్టంగా అర్థమైపోతా ఉంది. తను ఏం మాట్లాడినా అబద్ధం అతను తెలుసు కాబట్టి అబద్ధాన్ని అక్కడికి ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంత నిజాయితీగా అబద్ధాన్ని మనం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ కుదరట్లా. అయితే సత్యమూర్తి గారు, ఆ ముగ్గురే వాస్తవానికి చెప్పాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా లేదు, అరెస్ట్ అయితే మంచిదని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో కూడా చెప్పాడు, లేదు ఆయన అరెస్ట్ అయితేనే పార్టీ బలోపేతమైంది, గతంలో 16 నెలలు ఉన్నప్పుడే పార్టీ బలోపేతమైందని చెప్పేసి అన్న. దాని తర్వాత వచ్చేసరికి A2గా ఉన్న విజయసాయిరెడ్డి, ఆయన కూడా ఏమంటున్నాడు, లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, వాస్తవానికి వెనకేదైనా కుట్రలు జరుగుతున్నాయా, లేదా ఇంకేదైనా సరే జరగాలని చెప్పేసి వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళది కుట్ర కాదు, మనసు లోపల ఒక ఇది ఉంటుంది. మనం మామూలుగా ఏంటి అంటే, మామూలుగా మేలుకొని ఉన్నప్పుడు అబద్ధాలని కన్నార్పకుండా చెప్తూ ఉంటారు చాలామంది. కొంచెం మగత నిద్రగా ఉన్నప్పుడు నిజాలు బయటకు వస్తుంటాయి. లేదా వయసు కూడా గుర్తొచ్చి ఇంకా అయిపోయింది, ఇంకా మన ఈ టైంలో సార్ నిజం చెప్పాలి అని కాదు. వీళ్ళెవరికి అంత పశ్చాత్తాపం రాదు కానీ, లేదా వైసీపీ హోదా తీసుకుందాం చూస్తాం, అంత ధైర్యం కూడా లేదు. అంత ధైర్యం కూడా లేదు. వీళ్ళకి ఏంటంటే కొంచెం దాన్ని సెమీ కాన్షియస్ స్టేట్ అంటారు. అప్పుడు వాస్తవాలు బయటకు వస్తుంటాయి. అతను బయట ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం ఎవరు చేయరు కాబట్టి, ఎదురు తిరిగితే ఏం జరిగిద్దో వాళ్ళకి తెలుసు కాబట్టి, బాత్రూంలో కూడా వెళ్ళటానికి భయపడుతున్నారు కాబట్టి, వాళ్ళు ముందుగా ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడితే ఎంతో కొంత మనశ్శాంతిగా ఎక్కువ కాలం వాళ్ళు ప్రశాంతంగా జీవించవచ్చు అని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు కబ్జా పెట్టి వీళ్ళు చేసిన అతి కిరాతకమైన చర్య ఈ నెయ్యి కల్తీ ఒక్కటే కాదు, పరకామణి చోరీ ఒక్కటే కాదు, శాలువాళ్ళు ఒక్కటే కాదు, మొత్తం అక్కడ జరిగే కైంకర్యాలను కూడా వీళ్ళు పల్చన చేశారు. ఆగమశాస్త్ర ప్రకారం చెయ్యకుండా వీళ్ళు కరోనా పేరుతోటి వీళ్ళు ఆ రోజున దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు వీళ్ళు ఆడిన నాటకాలు మనకెవరికి తెలియకపోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉంటాడు కదా. వెంకటేశ్వర స్వామినే పస్తులుంచిన పరిస్థితులు మనం చూసాం. ఆ రోజున ఈ వైవి సుబ్బారెడ్డి ఒక మాట చెప్పాడు, ఇప్పటికీ నాకు గుండెల్లో కలుక్కుమంటూ ఉంటుంది. కరోనా రావటం వల్ల వెంకటేశ్వర స్వామికి నష్టాలు వస్తున్నాయని చెప్పాడు. అసలు ఎవరైనా ఆ మాట చెప్తారా? వెంకటేశ్వర స్వామికి ఆదాయం తగ్గింది, నష్టాలు వస్తున్నాయా? వెంకటేశ్వర స్వామి ఏమన్నా కంపెనీ నడుపుతున్నాడా? అక్కడ మీలాగా వ్యాపారాలు చేస్తున్నాడా? హోటల్ నడుపుతున్నాడా సార్? నష్టాలు రావడం అసలు వెంకటేశ్వర స్వామికి నష్టాలు వచ్చినాయని చెప్తున్న అతని మనస్తత్వాన్ని నీకు కూడా వస్తాడు. వైవి సుబ్బారెడ్డి రోజు గోవుల్ని పూజిస్తాడు. ఏమైనా ఎందుకయ్యా నువ్వు ఎవరిని భ్రమలోకి తోయటానికి మీరు ఇటువంటి పనులు చేస్తుంటారు? మీకు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంతే, బుగ్గమఠం భూముల్ని కబ్జా పెట్టాడు. ముందర ఏం పెట్టాడు, ఒక 10 ఆవుల్ని తీసుకొచ్చి కట్టేశాడు. ఆ సత్రం ఈ నడుపుతూనే ఉంటాడు, వెనక భూమి అంతా కొట్టేశారు, మఠం భూములు. అంటే మీరు చేస్తున్న పనులేంటి, మీరు ఇస్తున్న కలర్ ఏంటి? అంటే మీరు మొత్తం హిందువుల ఆలయాలకు సంబంధించిన ఆస్తులు, మీకు గుర్తుందో లేదో అంకమరావు గారు, సింహాచలం అప్పన్న స్వామికి సంబంధించిన భూముల్ని చాలామంది ఆక్యుపై చేసుకొని ఉంటే
చాలా సుప్రీంకోర్టు వరకు కూడా కేసులు నడుస్తూ ఉంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎవడైతే ఆక్రమించుకున్నాడో వాడికి ఇచ్చేశాడు. ఇడుపులపాయలో భూములు ఇవ్వలేదే, అవి కూడా అసైన్మెంట్ భూములు అని చెప్పారు కదా. నువ్వు అప్పన్న స్వామి భూములైతే రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళకి ఇచ్చేసేయండి. అంటే దేవుడు మాన్యాలంటే మీకు అంత చులకన భావమా? దేవుడికి ఆస్తులు ఉంటే మనం తట్టుకోలేమా? మనకే ఉండాలి ఆస్తులు, దేవుడికి ఉండకూడదు. నువ్వు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా సరే ఆక్రమణ చేసుకున్న వాడిని ఖాళీ చేయిస్తావా? మీరు తీసేసుకోండి, పర్లేదు మీరు తీసుకోండి అంటావా? ఇటువంటి పనులు వీళ్ళు చేశారు. అదే తిరుమలలో కూడా బొగ్గమఠం భూములు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కబ్జా చేశాడు కదా సార్. అంటే వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకుంటే కల్తీ జరిగింది అని నువ్వు నీ బాబాయ్ కోరుకున్న సిట్టు వాళ్ళే వచ్చి చెప్పారు. సిబిఐ సిట్టే చెప్పింది. కెమికల్స్ ఉన్నాయా, బాత్రూమ్ క్లీనర్ లప్సా ఉందా, అందులో ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ ఉంది, అవి ఇవి అని చెప్పి మొత్తం చెప్పారు. నువ్వేం చేయాలి? గమ్మును కూర్చోవాలి. కానీ నువ్వు అటాక్ చేస్తున్నావు. ఇంకో విచిత్రం చెప్పమంటారా అంకమ్మ గారు? అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చి కొన్ని విషయాలు చెప్పాడు కదా. వీళ్ళు 11 మంది ఉన్నారుగా, జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది ఉన్నారు కదా. వీళ్ళందరూ వచ్చి అసెంబ్లీలో నిలబడి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి దానికి నువ్వు ఖండించవచ్చు, నువ్వు నీ వాదన నువ్వు చెప్పచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు నిన్నటి నుంచి గమనించండి. ఫేస్బుక్ పేజీల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం దాని మీద వీళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఎందుక అంత ఏడుపు ఎందుకు? అంత ఏడుపు ఎందుకు? నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది ఇది, వాస్తవం ఇది అని చెప్పి ఫేస్బుక్లో మొత్తం పెయిడ్ ఇదనమాట. వాళ్ళు మర్చిపోయారు 2005లో 338 జీవో తెలియదు, ఇప్పుడు ఎవరు చూడాలనుకున్నారు, ఎవరికి తెలియదు అనుకున్నారు. అసలు 338 జీవో గురించి అది బయటికి రాదులే అనుకున్నారు. ఆ జీవో కాపీలు ఎక్కడా లేవు, ఎక్కడా లేకుండా చేశారు. మొత్తం వాళ్ళ అధికారంలో ఉండగా వాళ్ళు చేసిన పనే ఇది. కానీ మరి వెంకటేశ్వర ఉన్నాడు కదా, 338 జీవో కాపీ కూడా ఉంది కదా, మా దగ్గరే ఉంది, మేమందరం చెప్పాం కదా. అంటే ఏంటి అంటే వీళ్ళు అసెంబ్లీకి రారు, వీళ్ళకి చేత కాదు, అసెంబ్లీకి వెళ్ళటం చేత కాదు, అక్కడ మాట్లాడటం చేత కాదు. చంద్రబాబు నాయుడు కొంచెం చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పాడు, మొత్తం మీ బండారం అంతా బయట పెట్టాడు. దానికి సమాధానంగా ఆయన చెప్పిన విషయమును మా క్లారిటీ ఏంది, నీ క్లారిటీ ఇచ్చేది అక్కడికి వెళ్ళి ఇచ్చిరాపో, చేత అయితే అక్కడికి వెళ్ళి ఇచ్చిరాపో. ఫేస్బుక్లో ఎవరికి మెటా వాడికి ఇస్తావా క్లారిటీ? మెటా కంపెనీ వాడికి ఇస్తావా? అది కాదండి, అదైతే రికార్డ్ అయింది కదా, శాసనసభలోకి వెళ్ళి మాట్లాడితే రికార్డ్ అవుతుంది. ఆయన చెప్పాడు, ఆయన రికార్డు చెప్పాడు. తిరుపతిలో ఎట్లా ఘోరాలు ఎట్లా చేశారో, ఎంతెంత ఘోరం ఎంత చేశారో చెప్పాడు ఆయన. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చెప్పాడుగా. అవును, ప్రారంభమైంది అక్కడి నుంచి కదా. ప్రారంభమైంది తిరుపతిలో అపవిత్రం కానీ అన్యాక్రాంతం చేయాలనుకోవడం కానీ 338 జీవో నుంచి మొదలైంది కదా. తిరుపతిలో 38 జీవో తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారు? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పే విషయాలు వచ్చి మీరు నన్ను అడగమాకండి. 338 జీవో 2005లో ఎవరు ముఖ్యమంత్రి? 2005లో సెప్టెంబర్ 16వ తారీఖున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చాడు. ఆ జీవో కాపీ ఎవరి దగ్గర ఉన్నా, లేదంటే నా దగ్గర ఉంది, నేను పెడతాను, ఒకసారి చూసుకోండి. మన డిస్ప్లేలో కూడా వేద్దాం సార్. మీకు అది డిస్ప్లేలో వేయండి, అది చక్కగా చూసుకోండి, చదువుకోండి. 338 జీవో 2005 సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖున ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? సత్యమూర్తి ఉన్నాడా, జగన్ ఉన్నాడా, అంకమరావు గారు ఉన్నారా? ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? డాక్టర్ రాజశేఖర్. అందులో ఉంటుంది, చూసుకో మనం. సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ అనగానే మరి ఇంకో 27.5 కిలోమీటర్ల పరిధి
అమ్మా, అది 2 కొండలే వెంకటేశ్వరకి అందేందుకు వేస్ట్, ఎందుకు 7 కొండలు ఎందుకు వేస్ట్? అక్కర్లేదు, 2 కొండలు చాలు. ఆయన వచ్చి అడుగుతాడా? అడిగాడు, వచ్చి రా బిడ్డ అన్నాడు, తీసుకెళ్ళాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం ఈ రోజున కొంచెం ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పటానికి ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఎంత ఆవేదన అండి మనిషికి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ స్థాయిలో మీరందరూ వచ్చి అపచారాలు చేస్తూ ఉంటే ఎంత ఆవేదన ఉంటుంది ప్రతి హిందూ మనసులో. మీ రాజకీయాల కోసం, మీ 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 మనుగడ, మీ చండాలమైన ఈ డబ్బులు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటావా? 250 కోట్లు ఇందులో కొట్టేశారు. దేనికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారో చెబితే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. నీకు 250 కోట్లు కొట్టేసి 300-400 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు చండాలం? ఎందుకు దేవదేవుడికి అపచారం చేయటం ఎందుకు? అంటే వీళ్ళ నైజం ఏంటి అంటే హిందువులని కించపరచాలి, హిందూ దేవుళ్ళు వాళ్ళు ఏమీ చెయ్యలేరు అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి అన్న తాపత్రయం వీళ్ళకి. మీ వల్ల అవుతుందా? ట్రై చేసుకోండి. ఒక రాజశేఖర రెడ్డి టైంలో ఎంతమందిని అక్కడికి వచ్చి ఎన్నిసార్లు వస్తున్నారమ్మా కొండకి, మీ ఏమన్నా దేవుడు మీ బాధ తీర్చాడా? అప్పుడే కదండి వీళ్ళని చేర్చింది కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో. అప్పుడే కదా అన్య మతస్థులు అక్కడ తీసుకొచ్చేసి మీ బాధలు తీరాలంటే, ఎందుకమ్మా మీ బాధలు తీరాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి అని చెప్పించిన బ్యాచ్ వీళ్ళందరూ. అదేగాక అక్కడ ఉన్న యూనివర్సిటీలకు కూడా అన్య మతస్థులు వేసి బొట్లు పెట్టుకోకుండా దేవుడు పటాలు తొలగించడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా అక్కడ మొత్తం వీళ్ళ గురించి మొత్తం విడమర్చి చెప్పిన తర్వాత వీళ్ళకి భయం పుట్టుకొని ఆ ఫేస్బుక్లో వివరణలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు.